సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఒక పాట, అందరికి నచ్చిన పాట ఇప్పుడు ప్రెజెంట్ చేయబోతున్నారు కొండల స్వామి గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పాట ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ట్రెండ్ అయిపోయింది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి కొండల్ స్వామి గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ అండి. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బిఫోర్ ఐ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఈ సాంగ్ నడుస్తున్నంత సేపు వాళ్ళతో పాటే ఆది గారు కూడా పాడుతున్నారు ఈ పాట. ఈ సాంగ్ మాకు చాలా బాగా నచ్చిన సాంగ్. అంటే ఇంతకు ముందు మనకి రాముడు సాంగ్స్ అనగానే మనందరం శ్రీరామదాస్ సాంగ్స్ ఎక్కువ బాగా అందరికి నోటెడ్ సాంగ్స్. ఎప్పుడైతే ఈ పాట ఇన్స్టాగ్రామ్ లో మన కార్తీ గారు ఎక్కడో ఒక చోట వాళ్ళకి తగ్గట్టు డాన్స్ చేశారనమాట, అప్పుడు వైరల్ అయింది. ఆ తర్వాత నుంచి ఎక్కడ చూసినా ఇదే పాట, ఇంకా టెంపుల్స్ లో చూసినా ఇదే పాట, ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఇదే పాట, ఎక్కడైనా. అందుకే బాగా నోటెడ్ అయిపోయింది సాంగ్. అంత బాగా నోటెడ్ అయిపోయి అంత బాగా పాడేసి వాళ్ళతో పాటే కలిసిపోతే ఎలా? మా ఆది గారు మా కోసం ఒక 2 లైన్స్ పాడాలి కదా మరి. ఆయన పాడితే కోరస్ పాడదాం మనం. రండి కోరస్ పాడదాం. 3, 2, 1 గో. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, కోసల రామ రారా కౌసల్య రామ రారా. నెక్స్ట్ లైన్. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఫస్ట్ నుంచి నరేష్ గారు పడతారు. ఆది గారు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది మీరు పాడింది అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈయన ఈ రోజు మన స్టేజ్ మీదకి రావడం నిజంగా మనందరి అదృష్టం. ఎందుకంటే ఆ ఒరిజినల్ సాంగ్ పాడింది ఈయనే, మామూలుగా లేదనమాట. బయట ఇప్పుడు ఆ సాంగ్ వైరల్. ఆల్మోస్ట్ దాని తర్వాత ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటారండి మీరు? 25-30 ఇంటర్వ్యూలు ఇచ్చారు. అది అంత వైరల్ అయింది ఆ సాంగ్. కాబట్టి మీ అందరికీ కంగ్రాట్స్ బ్రో. అలాగే వీళ్ళతో పాటు ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు. రండి బ్రదర్ రండి. సార్ నిజంగా మీ ఉత్సాహం అందరికి అంటుకుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ పాటని అలా ఆస్వాదించుకొని మీరు పాడినప్పుడు మా అందరి నోట ఆ పాటే ఉంది. నిజంగా మల్లెల మాలలు కట్టి ఆ రాముడికి వేసినంత అనుభూతి మాకు కలిగింది. థ్యాంక్ యూ మేడం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పృథ్వీ గారు, ఈ సాంగ్ ఇంత వైరల్ అవుతుంది అని మీరు అనుకున్నారా? నేను అనుకోలేదండి. మీ లైఫ్ మారిందా ఈ వైరల్ అయిన తర్వాత? మారినట్టు ఉందండి. అంతకుముందు మనం పల్లెటూళ్ళలో అక్కడ మాది బాపట్ల పక్కన కర్లపాలెం, ఆటో తోల్తా అనౌన్స్మెంట్లు జీవనాధారం. తర్వాత ఈ పాట వైరల్ అయిన తర్వాత ఈ హైదరాబాద్ ఇప్పటికి 5 సార్లు వచ్చాను. ఒక 25-30 టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. మరి తర్వాత చరణ్ అర్జున్ గారి సినిమాలో ఒక ఫస్ట్ పాట పాడే ఛాన్స్ వినాయకుడు పాట ఏ చికిత్స అనే మూవీలో ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారు కూడా సన్మానం చేశారు. తర్వాత చాలా మంది పెద్దలు కూడా సన్మానిస్తున్నారండి. ఈ జీవితానికి ఇది చాలా అనిపించింది నాకు. శ్రీరాముడు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. లాస్ట్ చెప్పారు కదా చాలా అనుకున్నాను, లేదు ఇప్పుడు వరకు వచ్చింది కదా అవన్నీ ఏవీ లేదు. ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ లైఫ్ మారుతుంది, డబ్బు వస్తుంది. ఎస్, ఎందుకంటే పృథ్వీ గారు ఈ షోకి వచ్చిన తర్వాతే యానిమల్ సంక్రాంతికి వస్తున్నాను చేశారు. కొండల్ స్వామి గారు, ఇంకెన్నో అచీవ్మెంట్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ లాంటి ఎన్నో వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.